నిన్న యాక్చువల్గా ఒక కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమం హైలైట్ కాకుండా రివర్స్లో అన్నదే ప్రభుత్వానికి ఈ అంశం మీద వచ్చిన కోపం. ఏంటయ్యా అంటే ప్రభుత్వం చేసిన ఒక గేమ్ని ఇతను ఎక్స్పోజ్ చేసే ప్రయత్నంలో చేసుకొచ్చింది. సిపిఎస్ వాళ్ళకి ఓపీఎస్ ఇస్తున్నారు మనం డిబేట్. అందులో అతిపెద్ద లాజిక్ ఏంటంటే సిపిఎస్ వాళ్ళు 3,10,000 మంది ఉద్యోగులు ఉన్నారట. ఇప్పుడు 10,000 మంది ఉద్యోగులకి మాత్రం ఓపీఎస్లోకి తీసుకెళ్తున్నారు. అది కూడా 2024 సెప్టెంబర్ లోపు, అంటే అప్పటి నుంచి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ లోపే రిక్రూట్ అయ్యి, అంటే అంతకుముందు ఉన్న నోటిఫికేషన్లోనే 2013 2004 అనమాట. 2004 అంటే అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం దిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళు అనమాట. వాజ్పేయి టైంలో అనుకున్నది అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో సిపిఎస్ది. ఆ తీసుకొచ్చినటువంటి టైంలో సెప్టెంబర్ దాకా అంతకుముందే నోటిఫికేషన్లు ఇచ్చి జాయినింగ్లు 2004 తర్వాత అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే నోటిఫికేషనే వాళ్ళు ఇచ్చేస్తారు, తర్వాత రిక్రూట్మెంటు ఇంటర్వ్యూలు ఇవన్నీ పూర్తయి జాయినింగ్ వచ్చేటప్పటికి తర్వాత అయిన వాళ్ళు కొంతమంది కేసులు వేసినప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కేంద్రం చెప్పింది ఏంటంటే మొత్తం మిగతా వాళ్ళందరికీ సిపిఎస్ అని ముందే చెప్పాము, దాన్ని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఏం చేయడానికి వీల్లేదు. వీళ్ళకి వరకు మాత్రం వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే టైంకి అప్పుడున్న పెన్షన్ స్కీమ్ లోనే నోటిఫికేషన్ ఇచ్చినట్టు కదా. అంతేగా. తర్వాత వాళ్ళని జాయిన్